ఏబీసీడీ వర్గీకరణ విడనాడాలని సుప్రీంకోర్టు ఇచ్చిన వర్గీకరణ తీర్పును పునఃపరిశీలన చేయాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘాలు ఇచ్చిన భారత్ బంద్ పిలుపులో భాగంగా ఏలూరు నగరంలో నిర్వహించిన బంద్ విజయవంతంగా సంపూర్ణంగా ప్రశాంతంగా జరిగింది. ఉదయం 3 గంటల నుంచే ఆందోళనకారులు ఏలూరు డిపో వద్దకు చేరుకుని బైఠాయించి ఆర్టీసీ బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. రాస్తా రోకో చేసి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఏ ఒక్క బస్సు కూడా రోడ్డు ఎక్కలేదు. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. కొన్ని ప్రభుత్వ పాఠశాలలు తెరిచి ఉంచినప్పటికీ ఆందోళనకారులు మూయించివేశారు. వ్యాపార, వాణిజ్య దుకాణాలన్నీ తెరుచుకోలేదు. దళిత ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఏలూరు నగరంలో ప్రదర్శన నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణ వద్దు, ఐగైతే ముద్దు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాజకీయ నాయకుల వైఖరి మార్చుకోవాలని, లేకుంటే మాలల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని నాయకులు హెచ్చరించారు. శాంతి భద్రతలకు ఎటువంటి ఆటంకం కలగకుండా పోలీసు యంత్రాంగం పటిష్టమైన చర్యలు తీసుకుంది. ఏలూరు సుబ్బమ్మదేవి సెలవుగానమ్మా ఇంపార్టెన్స్ బయట ప్రాక్టీస్ హలో ముందు పంపించేమను वर्गीकरण वद्दु अमर रहे बाबा साहेब डॉक्टर बी.आर. अंबेडकर अमर रहे बाबा साहेब डॉक्टर बी.आर. अंबेडकर అందరూ జైభీం. ఏదైతే ఈ నెల 1వ తారీఖున సుప్రీంకోర్టు ఏబిసిడి వర్గీకరణకి అనుకూలమైన తీర్పు ఇచ్చిందో దానికి వ్యతిరేకంగా ఈ దేశంలో ఉన్నటువంటి మాల సామాజిక వర్గం, అనేక ఉపకులాలన్నీ కూడా ఈరోజు భారత్ బంద్కి పిలిపించిన కారణంగా అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చాం. మా నిరసన తెలియజేస్తున్నాం. ఈరోజు షాపులు కానీ ఏలూరు పట్టణంలో మేము ఉన్నాం. ఏలూరు పట్టణంలో షాపులు కానీ, ఆర్టీసీకి కానీ, వ్యాపార సంస్థలు కానీ అందరూ కూడా సహకరించాలని కోరాం. ఎవరైనా ఎట్టి పరిస్థితుల్లో మా నిరసన ముందుకు తీసుకెళ్తాం. ఏదైనా ఐక్యత ముద్దు, ఏబిసిడికి వర్గీకరణ వద్దు అనేటువంటి నినాదంతో ఈ రాష్ట్రం అంతా కూడా తిరగడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. మాకు న్యాయం జరిగే వరకు కూడా మరి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వాలు పునరాలోచన చేయాలి. ఎందుకంటే దళిత సామాజిక వర్గంలో ఒక చీలిక తెచ్చి దళితులను విడగొట్టి దళితుల్లో బలహీనంగా చేయాలటువంటి ఉద్దేశం ఉన్నటువంటి రాజకీయ నాయకులారా, ఖబర్దార్, మీరు కనుక మీ వైఖరి మార్చుకోకపోతే త్వరలోనే మీకు గుణపాఠం చెప్తామని చెప్పేసి మనం చేస్తాను. జై భీమ్. శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహావిద్యాలయం, డీమ్డ్ యూనివర్సిటీ, కాంచీపురం. దయచేసి ఈ ముఖ్యమైన సమాచారం విద్యార్థులకు, తల్లిదండ్రులకు పంపించండి. కంచి యూనివర్సిటీలో కేవలం ఇంటర్మీడియట్లో మ్యాథ్స్, కెమిస్ట్రీ మరియు ఫిజిక్స్ ఈ సబ్జెక్టులలో 2 ఏళ్ల మార్కుల ఆధారంగా మరియు మెరిట్ని గౌరవిస్తూ స్టూడెంట్స్కి అడ్మిషన్స్ ఇవ్వబడును. ఏ ఇంజనీరింగ్ బ్రాంచ్ అయినా సరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, మిషన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింకింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ మరియు ఎలక్ట్రికల్ వెహికల్స్ వంటి అనేక ఉపాధి అవకాశాలు గల ప్రోగ్రాములను
ఏ విధమైన అదనపు ఫీజులు లేకుండా మైనర్ డిగ్రీలుగా అందించటం మా యూనివర్సిటీ ప్రత్యేకత. మార్కుల ఆధారంగా మాత్రమే మెరిట్ స్కాలర్షిప్లు కలవు. న్యాయమైన ఫీజులతో చక్కని హాస్టల్ వసతులు. ముఖ్యంగా పిల్లలు ఎటువంటి దురలవాట్లకు లోను కాకుండా ప్రత్యేక పర్యవేక్షణ మరియు శిక్షణ. అన్ని కోర్సులు అందుబాటులో. బిఈ, సిఎస్ఈ విత్ ఏఐఎంఎల్, సిఈఈ, ట్రిపుల్ఈ, మెకానికల్, సివిల్, బీటెక్ విత్ స్పెషలైజేషన్స్ ఇన్ ఏఐ, ఎంఎల్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ, ఎలక్ట్రికల్ వెహికల్స్, సెన్సార్ టెక్నాలజీ, మైక్రోగ్రిడ్ టెక్నాలజీ, 3D ప్రింటింగ్, ఇతర కోర్సులు లభ్యమవును. బీకామ్, బీబీఏ, బీఎస్సీ, డేటా సైన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడి, ఎంఎస్సి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్. అతి తక్కువ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇటువంటి సదవకాశం మీరు పొందటమే కాకుండా మీ తోటి స్టూడెంట్స్ కి కూడా పొందేలా ఈ సమాచారం అందరికీ పంపించండి. ఉచిత ఆన్లైన్ అప్లికేషన్ కొరకు www.kanchiuniv.ac.in వెబ్సైట్ను సంప్రదించగలరు. లేదంటే యూనివర్సిటీ వెబ్సైట్ను సందర్శించి అడ్మిషన్ మరియు స్పాట్ విజిట్ బుక్ చేసుకోగలరు. మరిన్ని వివరాలకు డాక్టర్ డి నాగేశ్వరరావు 9655035217, డాక్టర్ జి కోటేశ్వరరావు 8148849792.